నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయంపై కేంద్రం విస్పష్ట ప్రకటన 4 అంశాల ఆధారంగా లబ్ధి మరో 5 ఏళ్లు ప్రత్యేక సాయం చేస్తామని వెల్లడి పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇస్తామని వెల్లడి విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేస్తామని వివరణ ఏపీకి 2,25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడి ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం సాయంపై రోడ్ మ్యాప్ రూపొందించాలని కేంద్రానికి చంద్రబాబు స్పష్టీకరణ విభజన హామీల సాధనకు పోరు కొనసాగిస్తూనే ఉంటామని వెల్లడి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2-3 దశలు ప్రారంభం వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి ఆయకట్టుకు నీరిస్తామని హరీష్ రావు ప్రకటన వరుసగా మూడోసారి జీఎస్ఎల్వీని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇన్సాట్ 3DR ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన వాహక నౌక జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర చట్టరూపు దాల్చిన వస్తు సేవల సవరణ బిల్లు పన్ను రేట్లు నిర్ణయించేందుకు త్వరలో కౌన్సిల్ తీవ్రమైన ఆర్థిక లోటు విభజన సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 14 ఆర్థిక సంఘం 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రధాని ప్రకటన నీతి ఆయోగ్ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కునేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తామని పీఐబీలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. విస్తృత సంప్రదింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత రాత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా కేంద్రం విస్పష్ట ప్రకటన విడుదల చేసింది. పీఐబీ ద్వారా విడుదల చేసిన ఈ ప్రకటనలో నవ్యాంధ్రకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్న కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 14 ఆర్థిక సంఘం 2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన సహా నీతి ఆయోగ్ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయం కొనసాగిస్తామని కేంద్రం తన ప్రకటనలో వివరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కింద 3,979.5 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించామని మిగిలిన మొత్తాన్ని కూడా విడతలవారీ చెల్లిస్తామని ప్రకటనలో స్పష్టం చేసింది. 2014-15తో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 55% పెరిగి 7,787 కోట్ల రూపాయలకు చేరిందని తెలిపిన కేంద్రం 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల రెవెన్యూ లోటును పూర్తిగా చెల్లించామని తెలిపింది. వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి ఇప్పటికే 1,050 కోట్లు విడుదల చేశామని తెలిపిన కేంద్రం వచ్చే 3 ఏళ్లలో మరో 1,050 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు సాయం అందించామని తెలిపిన కేంద్రం మరో 1,000 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. ప్రధానంగా రాజ్ భవన్, శాసనసభ, మండలి, హైకోర్టు, సచివాలయం, ఇతర కీలకమైన కార్యాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 100% నిధులు భరిస్తామని తెలిపింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత ఖర్చు చేసిన ప్రతి రూపాయిను ఇస్తామని పీఐబీలో విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఈ ప్రాజెక్టును కేంద్రం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టేందుకు అంగీకరిస్తున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94 సెక్షన్ కింద నవ్యాంధ్రలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అవసరమైన పన్ను రాయితీలు ఇస్తామని వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు వివరించింది. అయితే 2014లో అప్పటి ప్రధాని ఇచ్చిన 6 హామీల్లో 5 అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేంద్రం ఒక్క ప్రత్యేక హోదా విషయమే ఇబ్బందికరంగా మారిందని తెలిపింది. ప్రధాని ప్రకటన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు పొంతన కుదరటం లేదని తెలిపిన కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సులను పరిశీలిస్తే హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు ఎలాంటి వ్యత్యాసాలు చూపటం లేదని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా అంశం ముగిసినందున వచ్చే 5
5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఫలితంగా 2015-2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు ఆంధ్రప్రదేశ్కు సాయం అందుతుందని తెలిపింది. ఇదే సమయంలో విదేశీ రుణ సాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సమకూరుస్తుందని పేర్కొన్న కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక విద్యా సంస్థలను ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపింది. పెట్రోలియం వర్సిటీ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలిపిన కేంద్రం తిరుపతిలో ఐఐటి, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి, కర్నూలులో IIIT, విశాఖలో ఐఐఎం, తిరుపతిలోనే IISER ప్రారంభమయ్యాయని తెలిపింది. అద్దె ప్రాంగణాల్లో మొదలైన ఈ విద్యా సంస్థలకు శాశ్వత భవన నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపింది. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుంటూరులో ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయాలకు స్థలాల ఎంపిక పూర్తయినట్టు తెలిపింది. విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటుకు భూసేకరణ పూర్తి చేశామని తెలిపింది. దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిపింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ఇండియన్ ఆయిల్, HPCL కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్టు PIB ప్రకటనలో కేంద్రం వివరించింది. విశాఖ విమానాశ్రయం నుంచి ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపిన కేంద్రం విస్తరణ కోసం భోగాపురం వద్ద స్థలం ఎంపిక చేసినట్టు తెలిపింది. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఒప్పందం పూర్తయినట్టు తెలిపింది. తిరుపతి విమానాశ్రయం నూతన టెర్మినల్ ప్రారంభించామని తెలిపిన కేంద్రం అమరావతిని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలతో అనుసంధానించే చర్యలు వేగవంతం చేసినట్టు తెలిపింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో రైల్ నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ది చెందే వరకు కేంద్రం నుంచి సాయం అందుతూనే ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనందున విస్తృత మంతనాల తర్వాత అంతకంటే ఎక్కువ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటివరకు 2,25,000 కోట్ల రూపాయల మేర అవగాహన కుదిరిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాష్ట్రంలో విపక్షాలు ఆందోళనలు చేపట్టిన వేళ గత 2 ఏళ్ల 3 నెలల కాలంలో కేంద్రం నుంచి అందించిన సాయం, భవిష్యత్తులో ఇవ్వబోయే సాయం, ఇతర సదుపాయాలపై కేంద్ర మంత్రి వెంకయ్య ఢిల్లీలో ప్రకటన చేశారు. విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, విమానాశ్రయాల ఆధునికీకరణ, రహదారుల అభివృద్ధి, రాజధాని, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం నిర్మాణానికి కొంతమేర సాయం చేసినట్లు వివరించిన ఆయన పోలవరానికి నిధుల అంశానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు హోదా సహా ప్రత్యేక సాయంపై విస్తృత స్థాయి మంతనాలు జరిపామన్న వెంకయ్య హోదా ఇచ్చే ఆస్కారం లేనప్పుడు ప్రత్యేక ప్యాకేజీ, ఇతర వెసులుబాట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఇప్పుడు వరకు లెక్క వేస్తే 2,25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందించే సహకారం విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. దాంట్లో 1,65,000 కోట్లు ఇప్పటికే నిర్ధారించబడ్డాయి. మిగతా 60 ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. హోదా ఇచ్చే అవకాశం ఉంటే మోడీ గారి వెనకాడే ప్రసక్తి లేదు. దాని ప్రత్యామ్నాయం అదే స్థాయిలో ఆమె సహకారం అందిస్తామని చెప్పని అధికారులు అందరితో మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా దీనికి ఏదైతే వద్దో చట్టభద్రత కల్పించాల్సి ఉంది. చట్టభద్రత ఎప్పుడు అవసరమో చట్టభద్రత కల్పించకపోబట్టే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం ఇక్కడికి వచ్చింది. హోదా విషయంలో విపక్షాలు చేస్తున్న ఆందోళనను వెంకయ్య తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రము నేడున్న పరిస్థితుల్లో అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళ్లలేదు. ఇవాళ ఈ డిమాండ్ చేసే వాళ్ళందరికీ ప్రత్యేక హోదా రాష్ట్రం ముందుకు పోవడం కాదు, వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు దిగిపోతే తమకు ఆ హోదా రావాలని. అది ఇచ్చే అధికారం మన చేతుల్లో లేదు, ప్రజల చేతిలో ఉంది. ప్రజలు అప్పుడు నిర్ణయిస్తారు. కాదు దీన్ని సాధించాలని కాదు, చంద్రబాబు నాయుడు రాజీనామా ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి పరిష్కారం అయిపోద్ది. తెలుగుదేశం కేంద్రం నుంచి వైదొలగాల, మీకేం సంబంధమే? పార్టీలు పొత్తు పెట్టుకోవడం పార్టీలు నిర్ణయించుకుంటాయి, మీరేంది మధ్యలో? అంటే వైదొలిగితే ఏమన్నా ఛాన్స్ ఉంటుందనే? ఆ మధ్య ఒక మహానుభావుడు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టని అన్నాడు, పంచులు ఓడదీస్తారని. ఇంత అసభ్యకరమైన పదజాలం వాడడం రాజకీయాల్లో ఉండి ఎలాంటి నేపథ్యంలో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేతికి అప్పగించారు, ఎలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని నరేంద్ర మోడీ చేతికి అప్పగించారు, ఒకసారి తిరిగి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవన్నీ అంటే ఉద్దేశం రాజకీయము. వాళ్ళు ఓర్వలేకున్నారు, జీర్ణించుకోలేకున్నారు. నేను దయచేసి ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ రాజకీయ దుష్ప్రచారాన్ని అర్థం చేసుకోండి. కేంద్రం ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకోండి. రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను గుర్తించండి. విభాగాలు, రంగాల వారీగా ఆంధ్రప్రదేశ్కు అందే సాయం, పెట్టుబడుల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని వెంకయ్య చెప్పారు. విభజన చట్టం హామీలు సహా నాటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలయ్యేందుకు రాజీలేని పోరాటం కొనసాగిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
విభజన వల్ల అనేక అవమానాలకు గురైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదాపై బలమైన ఆకాంక్ష ఉందన్న ఆయన వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సమస్యలను సత్వరం పరిష్కరించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని శాసన మండలిలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు సహా పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలు స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనమండలిలో ప్రకటన చేశారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నాటి యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా హడావుడిగా చేసిన విభజన వల్లే ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్న ఆయన హామీల అమలుపై అంశాల వారీగా వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై అనేక సంప్రదింపుల తర్వాత పూర్తిస్థాయి నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించిన ఆయన ఇప్పటికే 8,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని గుర్తు చేశారు. పోలవరానికి 26,790 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారన్న ఆయన ప్రాజెక్టు నిర్మాణం విషయంలో విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2015-2020 మధ్య రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తిగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలకు సమానంగా నిధులు సమకూరుస్తామని భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు. 5 సంవత్సరాల్లో మనకి ఎంటైటిల్మెంట్ ఏమీ ఉంటుంది, స్పెషల్ స్టేటస్ వచ్చుంటాయి. ఆ ఎంటైటిల్మెంట్ ని ఏ రూపేణ ఇస్తారన్నప్పుడు ఈఏపీ ప్రాజెక్ట్ లో ఇస్తాం. ఆ డబ్బులు ఏవైతుందో మీరు బేర్ చేయాల్సిన పని లేదు, గ్యారంటీ కూడా మీకు సంబంధం లేదు, మేమే ఆ భారం తీసుకుంటాం, ఆ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు ఏ ప్రాజెక్టులు కావాలంటే ఆ ప్రాజెక్టులు తీసుకోవచ్చు అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఒక విధంగా ఆలోచిస్తే డబ్బులు లేవు కాబట్టి చెంది మొత్తం తీసుకుంటాం, రావాల్సింది అడుగుతానే ఉంటాం, వదిలిపెట్టే సమస్య ఉండదు. విభజన జరిగిన ఏడాది ఆర్థిక లోటు 16,000 కోట్లుంటుందని అంచనా వేశారని గుర్తు చేసిన చంద్రబాబు పింఛన్ల కింద ఇచ్చే మొత్తం పెంపు, రుణమాఫీకి చేసిన ఖర్చును సాకుగా చూపితే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి భవనాల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చేలా చట్టంలో పొందుపరిచారని ఆక్షేపించిన చంద్రబాబు కేంద్రం చెప్పిన 2,500 కోట్లు ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి ఏమాత్రం సరిపోదన్నారు. ఈ విషయంలోనూ కేంద్రం ఉదారంగా సాయం అందించాలని కోరారు. ఇప్పటి వరకు ఇచ్చిన పన్ను రాయితీలు ఎందుకు ఉపయోగపడవని స్పష్టం చేసిన ఆయన రాష్ట్రానికిచ్చిన హామీల అమల్లో రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు దేశ వీళ్ళ అనౌన్స్మెంట్ లో మనం చూసినప్పుడు మొత్తం కూడా ఆబ్జెక్టివ్ గా మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయిన తర్వాత మనకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా ఎదుర్కొని ధైర్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దిశ నేను ఒకటే స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్ర సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయడం కోసం గానీ పరిరక్షించడం కోసం గానీ రాజీ ఉండదు. నా చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు. నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే వరకు అయితే నాకు కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఎందుకంటే నేను మీ మారిగా లేయంగానే మీరు రాజీనామాలు చేయండి ఇంకోటి చేయండి అంటే కరెక్ట్ కాదు. అధికారం కోసం నేను ఎప్పుడూ తాపత్రయపడలేదు, పడే సమస్య లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చేసిన ప్రకటనకు సంబంధించి స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు హామీలు నెరవేర్చడానికి కాలపరిమితిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే వస్తుసేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జీఎస్టీ అమల్లోకి వస్తే ద్వంద్వ పన్నుల భారం తప్పడం సహా ధరలు దిగివస్తాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై చర్చకు సిద్దమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సమానంగా సాయం చేస్తామంటూ కేంద్రం ప్రకటన చేసిన మరుసటి రోజే ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ప్రత్యేక హోదా అంశంపై దద్దరిల్లాయి. సభ ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన ప్రతిపక్ష వైకాపా సభ్యులు హోదాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ సభాపతి పోడియంపైకెక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. నిన్న జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు స్పందనను ప్రతిపక్ష నేత జగన్ తప్పుబట్టగా అధికార పక్షం తోసిపుచ్చింది. ఇదే చట్టసభలో ఒకసారి కాదు 2 సార్లు అధ్యక్ష ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపించారు. అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేటగారికల్ గా మరొకసారి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటాడా? ఆహ్వానించలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రానికి చాలా చేయవలసినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చెప్తే తప్పుడు సమాచారం సభలో పెట్టడం మంచి విషయం కాదు. ఈ దశలో విపక్ష సభ్యులు ఆందోళనను తీవ్రతరం చేయగా సభ 2 సార్లు వాయిదా పడింది. తర్వాత వారి నిరసన మధ్యే చంద్రబాబు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ రోజు డబుల్ టాక్సేషన్ విధానానికి స్వస్తి చెప్పే కొత్త చట్టమే జీఎస్టీ. అమ్మకం పన్ను గాని, వ్యాట్ గాని, ఆర్ట్రాయ్ గాని, ఎక్సైజ్ డ్యూటీ గాని
ఇలాంటి పన్నులు ఇంక రాబోయే రోజుల్లో ఉండవు అధ్యక్ష. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకి ఒక బలమైన ఊతాన్ని ఇస్తుందని చెప్పి కూడా వినియోగదారులకి ట్యాక్స్ భారం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా వరకు ధరలు కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. యునానిమస్ గా మీరు ఈ బిల్లు పాస్ చేయాల్సిందిగా మీ ముందు వస్తున్నారు అధ్యక్ష. ఇదే సమయంలో విపక్షం చేస్తోన్న ఆందోళనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తిస్తున్నారో ఈ తీరును కూడా గర్హిస్తున్నా, ఖండిస్తున్నా. ఇది పద్ధతి కాదు. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చ చేద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి సబ్జెక్ట్ లేకుండా హౌస్కు అడ్డం పడినంత మాత్రాన మీరు ప్రజల్లో మెప్పు పొందలేరు. ప్రతిపక్ష సభ్యుల మధ్య జీఎస్టీ బిల్లును ఆమోదించినట్టు ప్రకటించిన సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రమైన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం న్యాయం చేస్తుందన్న ప్రజల ఆశలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వమ్ము చేశాయని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ బంద్ పాటించనున్నట్టు ప్రకటించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత స్టేట్మెంట్లు ఇస్తా ఉన్న పరిస్థితి క్లియర్ గా ఒకటే పాయింట్ అర్థమవుతా ఉంది. ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదు అన్నమాట. తప్పు చేయడం లేదు అని ఎవరైనా అనుకుంటే పగులు పూటే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. నిజంగా అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీట్ ఒకసారి చూస్తే స్పెషల్ స్టేటస్ ఇవ్వబోము అని మరింత కేటగారికల్ గా అర్థమవుతుంది. స్పెషల్ కేటగిరీకి మించిన ప్యాకేజ్ ప్రకటన కాదు, చెవిలో క్యాబేజీ ప్రకటన మాత్రం ఇచ్చారు. ప్రత్యేక హోదా కుదరదన్న కేంద్రం ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో నిరసనలు హోరెత్తాయి. కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ విజయవాడ ఆకాశవాణి కేంద్రం ముందు వివిధ రాజకీయ కార్యకర్తలు, హోదా సాధన సమితి నాయకులు ధర్నాకు దిగారు. అలంకార్ కూడలిలో న్యూ డెమోక్రసీ ఆటో వర్కర్స్ యూనియన్, గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో వైకాపా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వామపక్షాలు అరండల్పేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముట్టడించాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎల్లుండి జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడతామని అనంతపురం జిల్లా మడకశిరలో ఆందోళన చేపట్టిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. అనంతపురం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట వివిధ పార్టీల నేతలు ఆందోళనలు చేశారు. కర్నూలు జిల్లా డోన్లో తపాలా ఉద్యోగులను బయటకు పంపిన సిపిఐ నాయకులు కార్యాలయానికి తాళం వేశారు. తర్వాత రాస్తారోకో చేశారు. శ్రీకాకుళంలో ఆదాయ పన్ను శాఖ కార్యాలయాన్ని విపక్షాలు ముట్టడించాయి. ఇతర జిల్లాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు కొనసాగాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం పాలమూరు జిల్లావాసులు కన్న కలలు ఎట్టకేలకు సాకారమయ్యాయి. పథకంలో భాగంగా చేపట్టిన 2-3 లిఫ్ట్లను లాంఛనంగా ప్రారంభించిన తెలంగాణ సర్కార్ వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిన మంత్రి హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం దశాబ్దానికి పైగా పాలమూరు జిల్లా ప్రజల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తెరదించింది. జిల్లాలోని బీళ్లను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కల సాకారమైంది. ఎత్తిపోతల పథకంలో భాగంగా 2, 3 లిఫ్ట్ మోటార్లను జిల్లాకు చెందిన మంత్రులతో కలిసి ప్రారంభించిన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బొన్నలబొగుడ జలాశయం నుంచి కాల్వకు నీరు విడుదల చేశారు. తర్వాత గుడిపల్లి గట్టు పథకం మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. కల్వకుర్తి విషయంలో 9 ఏళ్లు మాటలు మాత్రమే పారాయని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన హరీష్ రావు సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. 2005లో కల్వకుర్తికి శంకుస్థాపన చేస్తే 2014 దాకా బిల్లులు మాత్రం 98% లేపినరు, పనులు మాత్రం 50% చేసిండ్రు. ఒక్క మోటార్ ఫిట్ చేయలే, నీ డ్రాఫ్ట్ ట్యూబులే ఎరెక్షన్ జరగలే. సమస్యలతో వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఆ సమస్యల్ని పరిష్కరించి 20% పనులు ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసినాం. ఈ 30% కూడా వచ్చే 9 నెలల కాలంలో పూర్తి చేసి 2017 ఖరీఫ్ నాటికి కల్వకుర్తి కింద 3,65,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పాలమూరు జిల్లాలో ఈ ఏడాది మరో 3,000 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఖరీఫ్ నాటికి 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న హరీష్ ఈ ఏడాది మాత్రం రైతులు మెట్ట పంటలు వేసుకోవాలని సూచించారు.
ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సమానంగా ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ వైపే ఆయా రంగాలకు చెందిన సంస్థలు చూస్తున్నాయని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో ఇండియా టెక్నికల్ సెంటర్ ఐటీసీ ఏర్పాటుకు యూరప్ కు చెందిన జెడ్ఎఫ్ గ్రూప్ తో గచ్చిబౌలిలోని హైత్ హోటల్లో నిర్వహించిన ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఆ సంస్థ ఐటీ రంగమే కాకుండా ఆటోమొబైల్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహర్ అన్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తెరాస సర్కార్ భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తోందని చెప్పిన కడియం, మానవ వనరుల అభివృద్ది సూచీలో తెలంగాణ ఇంకా ఎంతో సాధించాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన గురు పూజోత్సవంలో పాల్గొన్న ఆయన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది నుంచి పాఠశాలలకు ఇచ్చే గ్రాంట్లను పెంచనున్నట్టు తెలిపిన మంత్రి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని వివరించారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని అందుకుంది. వరుసగా మూడోసారి జియో సింక్రోనస్ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతం చేసింది. ఈ మేరకు వాతావరణ అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఇన్సాట్ 3DR ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ఉపగ్రహ వాహక నౌక GSLV F-05 విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. దాదాపు 30 గంటల కౌంట్ డౌన్ తర్వాత సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు GSLV F-05 నింగిలోకి దూసుకువెళ్లింది. మొత్తం 17 నిమిషాల ప్రయాణం తర్వాత ఇన్సాట్ 3DR ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టింది. వెంటనే హర్షాతిరేకాల్లో మునిగిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇన్సాట్ 3DR ఉపగ్రహం భూమి సహా సముద్రాల్లో ఏర్పడే విపత్తులను ముందే పసిగట్టి హెచ్చరించడంలో ఉపకరిస్తుందని వెల్లడించారు. దక్షిణ ఆగ్నేయాసియాలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉగ్రవాదం, అతివాదం, హింస అన్ని దేశాలకు ఉమ్మడి శత్రువులని లావోస్ రాజధాని వియాంటియాన్లో జరిగిన 14వ ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వివరించారు. ఈ పరిస్థితిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ దిశలో ప్రపంచ దేశాల మధ్య భౌతిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో మరింత సాన్నిహిత్యం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ప్రధాని ఉమ్మడి లక్ష్యాల సాధనకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆసియాన్ దేశాల్లో శాంతి, సుస్థిరత సాధించడమే ఆ లక్ష్యమని స్పష్టం చేశారు. వస్తుసేవల పన్ను జీఎస్టీ బిల్లు చట్టరూపు దాల్చింది. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న బిల్లుకు పార్లమెంటు ఆమోదించడం, రాష్ట్రాల శాసనసభలు మద్దతు తెలుపగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుపై సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో జీఎస్టీ ఇప్పుడు చట్టంగా మారింది. ఆగస్టు 3న జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా 8న లోక్సభ పచ్చజెండా ఊపింది. అనంతరం 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు ఆమోదించగా కేంద్రం దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగా జీఎస్టీ పన్ను, సుంకాలు, సర్ ఛార్జీలు నిర్ణయించేందుకు ఉద్దేశించిన జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.